నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ బాగున్నారా? అయితే ఇక్కడ మెయిన్‌గా ఏందంటే నేను తాళపత్ర గ్రంథాలలో చూసినప్పుడు ఎవరైతే పుష్కర కాలంలో జన్మిస్తారో వారు చాలా అదృష్టవంతులండి. చాలా రేర్‌గా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియో వాళ్ళు చూస్తున్నారో లేదో నాకు తెలీదు గానీ, చాలా రేర్‌గా ఉంటాయి ఈ అవకాశాలు. ఎక్కువగా చాలా తక్కువ మంది ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళందరూ గూడా మొత్తానికి ఈ వీడియో చూడాలని గూడా ఆలోచనలో ఉన్నారో లేదో నాకు తెలీదు గానీ, మరి ఈ పుష్కర సమయంలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టం. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఇది నర్మదా నది పుష్కరాలు. ఈ మధ్య కాలంలో ఎవరైనా చిన్న పిల్లలు అంటే పిల్లలు గనక పుడితే ఆ తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళకి మంచి పేరు కరెక్షన్ చేసి పెట్టండి. వారు దేశాన్ని ఉద్ధరించే మంచి ప్రయోజకులుగా స్థిరపడిపోతారు. ధనానికి లోటు లేకుండా వాళ్ళు సంపాదించుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి యోగం వాళ్ళకు దక్కుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే వీడియో ఏంటంటే 1970లో జన్మించినటువంటి వార్తిది. ఈ 1970 డిసెంబర్ మాసంలో మీరు జన్మించారా? డిసెంబర్ మాసంలో ఒకటే కాదు జన్మించడం. 2వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్యలో జన్మించిన వారు మనకు కావాలి. డిసెంబర్ 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు 1970 సాధారణ నామ సంవత్సరం మార్గశిర మాసం అది. ఆ టైంలో గనక మీరు జన్మించినట్టయితే తులారాశిలో ఉన్నటువంటి గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన 12 రోజులు మనకు భీమా నది పుష్కరాలను కూడా మొదలయ్యాయి. ఆ భీమా నది పుష్కర సమయంలో గనక మీరు జన్మించినట్టయితే మీ అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండకపోవచ్చు. ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు పేరు మార్చుకొని ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఇప్పుడు గోచార స్థితిగతులను కనుక మనం అంచనా వేసి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. కాబట్టి ఈ యొక్క 1970వ సంవత్సరము డిసెంబర్ 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మీరు జన్మించినట్టయితే ఒక్కసారి నన్ను పర్సనల్గా కానీ డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. ఆ టైంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే శని మేషరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మేషరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. కేతు పంచమ స్థానంలో ఉన్నాడు. శుక్ర కుజుడు సప్తమంలో ఉన్నారు. రవి గురువులు అష్టమంలో ఉన్నాడు. బుధుడు 9వ ఇంట, రాహు 11వ ఇంట్ల. అంటే ఈ 1970 డిసెంబర్ 2వ తారీఖున ఈ గ్రహ స్థితిగతులతో జన్మించిన వారికి ఏంటంటే మెయిన్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలతో ఇబ్బంది పడుతుంటారు. కొన్ని సంపాదించిన డబ్బంతా కూడా యథావిధిగా ఖర్చు అయిపోతూనే ఉంటది. ఏది కూడా ఏదైనా వ్యాపారం చేసినా ఏదైనా ఉద్యోగం చేసినా లాస్ట్ చివరి వరకు మిగిలేది ఏంటంటే ఏదైనా కూడా వృధా ఖర్చు మాత్రమే అయిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అది 180 డిగ్రీస్ కంటే కింద మీ పేరును ప్రోగ్రామ్ అయితే అంటే మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు 180 డిగ్రీల కింద కనుక ఉంటే, అదే 270 డిగ్రీస్లో ఉంటే మీరు కోట్లు సంపాదిస్తారు, కోటీశ్వర్లు అవుతారు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అది ఆ భగవంతుడు మరి మీ పేరు ఏం పేరు పెట్టుకున్నారో, మీ డిస్ట్రిక్ట్ నెంబర్ ఏంటో, మీ రాశి నక్షత్ర లగ్నానికి మీ పేరు 100% ఉందో లేదో అది తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే మాత్రం మీ జీవితం జన్మ ధన్యం అవుతుంది. మరి పుష్కర కాలంలో పుట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎవరైనా ఈ 1970లోనే కాదండి, ఏ సంవత్సరంలో మీరు పుష్కర కాలంలో పుట్టారా లేదంటే పుష్కర సమయం అనేది తెలుసుకొని మీరు ఒక్కసారి గమనించండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్లో కలిసే ప్రయత్నం కానీ లేదంటే డైరెక్ట్గా కలిసే ప్రయత్నం కానీ చేయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.